నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పార్లమెంట్లో మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక బృహత్తరమైనటువంటి ఒక బిల్లునైతే ప్రవేశపెట్టనున్నారు. ఆ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఏదైనా ఒక క్రిమినల్ కేసులో కానీ ఇతర కేసులో కానీ బుక్ అయి 30 రోజులు జైలు జీవితం కనుక గడిపాడంటే 31వ రోజు అతను ఆ పదవికి అనర్హుడు అనేటువంటి ఒక బిల్లునైతే ప్రవేశపెట్టనున్నారు. 5 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ శిక్ష పడేటువంటి క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రాజ్యాంగ సవరణకు కేంద్రం సమాయత్తమైంది. సో ఈ విషయం తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉలిక్కి పడ్డారనే చెప్పవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఆ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన్ని తొందరలో లిక్కర్ కుంభకోణంలో అరెస్టు చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఏమి చేయాలో తెలియక న్యాయ నిపుణులతో సమావేశమైనట్లు తెలుస్తా ఉంది. సో ఈ రోజైతే అమిత్ షా గారు ఆ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ ఏమంటా ఉందంటే, విపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉక్కిరి బిక్కిరి చేసి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి ఆ విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులను బలహీనపరిచి అక్కడ కూడా వీళ్ళు పాగా వేయాలనేటువంటి ఉద్దేశంతోనే, బీజేపీ దురుద్దేశంతోనే ఈ బిల్లును ప్రవేశపెడతా ఉందని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ సంఖ్యాబలం దృష్ట్యా ఈరోజు పార్లమెంటులో 3 కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. సంఖ్యాబలం ఉంది కాబట్టి ఆ 3 బిల్లులు కూడా పాస్ అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, సీఎం అయినా పిఎం అయినా అరెస్ట్ అయితే అవుట్. అతను సీఎం అయినా పిఎం అయినా ఏదైనా కుంభకోణం కావచ్చు, క్రిమినల్ కేసు కావచ్చు, మరే ఇతర కేసు కావచ్చు, అరెస్ట్ అయి జైలుకి వెళ్ళి 30 రోజులు ఉంటే పదవికి అనర్హుడు. సో ఇక్కడ చూడండి, 30 రోజుల్లో జైలు ఉంటే పదవి ఊడినట్లే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులకు వర్తింపు. ఒక పిఎం సీఎంఏ కాదు, మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే 30 రోజులు జైలు జీవితం గడిపితే 31వ రోజు పదవి పోయినట్లే. దీని మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో నుంచే ఆయన పరిపాలన సాగించినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అదేవిధంగా తమిళనాడుకు చెందినటువంటి ఒక మంత్రి, ఆ సెంధిల్ బాలాజీ అనేటువంటి ఒక మంత్రి, ఆయన జైలు జీవితం గడిపినా కూడా ఆయన తన పదవికి రాజీనామా చేయకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తోంది. సో ఇక్కడ చూడండి, నేడు లోక్సభలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న షా. అనంతరం పార్లమెంటరీ కమిటీ ఈ రోజు సభలో అయితే బిల్లులు ప్రవేశపెట్టుతున్నారు. అదేవిధంగా ఆ బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంటరీ కమిటీ ఒకటి వేస్తారు. ఆ కమిటీ యొక్క సూచనలు సలహాలు కూడా తీసుకునేటట్లు వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర, ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు కాంగ్రెస్. ఈ బిల్లు కేవలము విపక్షాలకు మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళు బీజేపీ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఎన్డీఏ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందులోని ముఖ్యమంత్రులను మంత్రులను వాళ్ళు పట్టించుకోరు. కేవలము ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రులు కావచ్చు, అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు, ఎన్డీఏలో లేని ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ ముఖ్యమంత్రులుగా చేస్తున్న వాళ్ళను, ఆ పార్టీలను వాళ్ళు బెదిరించి భయపెట్టి బీజేపీ పాలిత ప్రాంతంగా మార్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ బిల్లు ప్రవేశపెడుతున్నారని కాంగ్రెస్ శ్రేణులు అయితే చెబుతా ఉన్నాయి. 5 సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి 30 రోజులు జైల్లో ఉంటే మంత్రులను 31వ రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనుంది. బిల్లునైతే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఆ బిల్లుకు ఎన్ని పార్టీలు ఆమోదం తెలుపుతాయి, ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా అని తెలియాలంటే వేచి చూడాల్సిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం అయితే కనుక దీనికి కలవరపాటుకు గురి చేసేటువంటి బిల్ అనే చెప్పవచ్చు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక జైలుకు వెళితే భారతీరెడ్డి గారిని పార్టీ అధ్యక్షురాలుగా చేసి ఆమెను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా చేయాలనేటువంటి ఉద్దేశంలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ బిల్లు కనుక పాస్ అయి జగన్మోహన్ రెడ్డి గారు కనుక లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి 30 రోజులు కనుక జైలు జీవితం గడిపితే దాని తదనంతరము పార్టీని ఏ విధంగా నడపాలి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలి అనేటువంటి ఒక చర్చ అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి భారతీరెడ్డి గారిని పార్టీలో కీలక పదవిలోకి తీసుకొని ఆమెను ముందుంచి
నుంచి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక చర్చకు కూడా దారితీసింది. సో ఈ బిల్లు కనుక పాస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి భారతీ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మరి చూడాలి ఈ బిల్లు పాస్ అవుతుందా, లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి ఆ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా వ్యతిరేకిస్తారా, లేదా ఈ బిల్లు పాస్ అయ్యి ఎవరెవరైతే 30 రోజులు జైలు జీవితం గడిపి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పదవిని కోల్పోతారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ బిల్లు గురించి మీరేమనుకుంటున్నారు? సో ఈ బిల్లు పాస్ అవుతుందా? పాస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏందో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.